హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన ఛానల్ 670 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వరకు అయినారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే కొల్లూరుకి వెళ్ళానండి. చాలామంది అడిగారు కదా, ఒక 3-4 మెంబర్స్ ఏంటి అంటే ఏంటి మేడం వర్క్ అవుతుందా? మేడం అని పిలవకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం అని పిలవకండి, నార్మల్గా మెసేజ్ చేయండి చాలు. వర్క్ అవుతుందా, ఏ బిల్డింగ్ వర్క్ అయ్యింది, మాది ఈ బ్లాక్ అండి, మాది ఈ బ్లాక్, సో అండ్ సో బ్లాక్ వర్క్ అయ్యిందా ఈ బ్లాక్లో అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, మనకి ఇక్కడ బ్లాక్స్ అనేటివి సెక్టార్ వైజ్గా డివైడ్ చేశారండి. ఇలా మనకి 7 to 8 సెక్టార్స్ ఉన్నాయి. 7th సెక్టార్లో ఓపెన్ గ్రౌండ్ ఏరియా ఉంది. 8th సెక్టార్లో మిగతా బిల్డింగ్స్ అన్నీ వచ్చేసాయి. లాస్ట్ వీడియోలో చెప్పిన దాని ప్రకారం 6th సెక్టార్ అంటే 93 to 102 బిల్డింగ్ వరకే వర్క్ ఫినిష్ అయిందండి. ఇంకొకటి ఏంటంటే 4th సెక్టార్ 65 to 85 బ్లాక్స్. ఈ బ్లాక్స్ లో వర్క్ ప్రోగ్రెస్లో ఉండే, అంటే వర్క్ రన్నింగ్ అవుతుంది. అప్పటికి ఇంకా 2 months పడుతుందండి మిగతావి కంప్లీట్ అవ్వడానికి, ఇవే చాలా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఉన్న అప్డేట్ ఏంటంటే 3rd సెక్టార్ అండ్ 5th సెక్టార్ ప్రోగ్రెస్లో ఉందండి. 4th సెక్టార్ కంప్లీట్ అయిపోయింది, 6th సెక్టార్ కంప్లీట్ అయిపోయింది. 3rd సెక్టార్ అంటే 37 to 64 బ్లాక్స్ వరకు ఏదైతే వర్క్ ఉందో, కరెంట్ కానీ వాటర్ది కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది ఉన్నా కానీ ఆ వర్క్ అనేది ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 5th సెక్టార్లో కూడా 86 to 92 బ్లాక్స్ వరకు అనేది వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఒకసారి మీ బ్లాక్ ఏది, మీ సెక్టార్ ఏది అనేది చూసుకోండి. నేను మీకు కావాలంటే అవన్నీ డీటెయిల్స్ లాస్ట్ పేపర్ యాడ్ చేస్తాను, అక్కడ పోస్ట్ చేశారు, నేను అది యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి మీది ఏ బ్లాక్ ఉంది ఏంటి అనేది. ఇంకొంతమంది ఏమి అడిగారంటే గృహప్రవేశం ఎప్పుడు అంటే, నాకేం తెలుసు అండి, నాకు తెలీదు కదా. నేను కూడా మీలాగే అక్కడ ఒక మెంబర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మాకు కూడా అక్కడ ఒక ఫ్లాట్ అలొకేట్ అయ్యింది కాబట్టి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో నాకు అంతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే నేను రెగ్యులర్గా వెళ్తాను, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మేబీ ఏమైనా తెలుసుంటే నాకు ఒక 10% ఎక్కువ తెలుసుంటుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, నేను చెప్పాలనుకుంటున్నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఇప్పుడు అన్ని వర్క్స్ అవుతున్నాయి కదండి, మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు ప్రాపర్గా. ఇంకొకటి అక్కడ చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్స్ అవ్వాలి అని మిగతా ల్యాండ్ కూడా కొన్నిటికి వదిలేశారు కదా, హాస్పిటల్స్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ ఆఫీస్ కానీ, ఇలాంటి వాటికి చాలా వాటికి ప్లేస్ వదిలేశారు కదా, అవి కూడా కన్స్ట్రక్షన్ అవ్వాలి కదా. అవి అవుతాయో లేదో అనేది సెకండరీ. బస్ అయితే మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావాలి కదా మనకి. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత, అవి అయిన తర్వాతనే మనకు అలొకేషన్ అవుతుండొచ్చు అని నేను అనుకుంటాను. అప్పటి వరకు గృహప్రవేశం అనేది క్లారిటీ లేకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం వెళ్ళి ఉండొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. వర్క్ అవ్వండి, మనకి మినిమం ఫెసిలిటీస్ లేనిది ఎలా ఉంటారు చెప్పండి. అది సిటీకి కొంచెం దగ్గర అంటే మనకి చాలా ట్రావెలింగ్కి టైం ఎక్కువ పడుతుంది కదా, పిల్లలకి స్కూల్స్ కానీ కాలేజెస్కి కానీ చాలా వాటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ని రోజులు ఎలాగో వెయిట్ చేసాము, అప్లికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసాము, అలొకేట్ అయినప్పటి నుంచి ఒక మినిమం 1 year అండి. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ వస్తే ఆల్మోస్ట్ 1 year అవుతుంది డబుల్ బెడ్రూమ్స్ అలొకేట్ చేసి. సో ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసాం కదా, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు అయిపోతుండొచ్చు. సో కొన్ని రోజులు వెయిట్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నా. సో అందరూ హ్యాపీగా వెయిట్ చేయండి. ఎలాగైనా మనకు అలొకేట్ చేసింది మనకే వస్తుందండి. ఇంకెవ్వరి పేరున కూడా రాసి ఇవ్వడానికి, గవర్నమెంట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా వీలుండదు. స్పెషల్గా మెన్షన్ చేసిన థింగ్ ఏంది అంటే, మనము వాచ్మెన్స్కి కానీ, స్వీపర్స్కి కానీ, లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ ఛార్జెస్ మనమే బేర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. కరెంట్ మీటర్ కోసమని ఎవరైనా కాల్ చేసి అమౌంట్ అడిగితే మాత్రం అస్సలు పే చేయకండి, వాళ్ళకి ఇవ్వకండి, ఫ్రాడ్ అని రిపోర్ట్ చేయండి. ఇదే విషయం ఎందుకని చెప్తున్నానంటే, ఇట్లా ఫేక్ నెంబర్స్ నుంచి కాల్ చేసి అమౌంట్ తీసుకున్నారు కాబట్టి నేను ప్రతి వీడియోలో ఇదే మెన్షన్ చేస్తున్నాను. సో బీ అవేర్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.